హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 117 ఎపిసోడ్. కోటి రూపాయల డబ్బుని ఒక దగ్గర ఎప్పుడైనా చూశారా? అది మీదైతే ఎంత బాగుండో అనిపించిందా? అనిపించిన మరుక్షణమే మీరు కోటి రూపాయలు పొందరు. కానీ దాన్ని అలాగే పట్టుకోకపోవడం మూలాన అది మీకు దక్కలేదు, లేదా కోటి రూపాయలు అంటే భయమని మిమ్మల్ని ఇప్పటి వరకు ఆ ఆలోచన కూడా రానియలేదు. ఎప్పుడైతే డబ్బుంటే భయం లేదా పొందాలేమన్న ఆలోచనతో మీరు ఉండిపోతారు, అది మీ దగ్గరికి రాకుండా పోతుంది. ఈరోజు మన సబ్జెక్ట్ ద్వారా 1,00,000 రూపాయలు కూడా చూడలేని వారు కోటి రూపాయలు చాలా సులువుగా సంపాదించారు. అంటే మీ ఆలోచనల్లో భయం ఇంకా మిమ్మల్ని పట్టి పీడించే వరకు అవి దూరంగానే ఉంటాయి. ఎప్పుడైతే భయాన్ని వదులుతారో మెల్లిగా డబ్బు రావడం మొదలవుతుంది. ఒక స్థాయికి వచ్చాక మీరే అంటారు, కోటి రూపాయలు చాలా చిన్నగా అగుపిస్తున్నాయి. శిఖర కింద నిల్చొని పైకి చూసిన వాడికి అది చాలా ఎత్తుగా భయంగా తోస్తుంది. భయాన్ని విడిచి పైకి ఎక్కిన వాడికి తన కళ్ళ కిందికి శిఖరం పద్మపీఠపై నిలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటికైనా డబ్బు అంటే భయాన్ని వీడండి. డబ్బుతో ముందుకు సాగండి. మీ అనుకున్న కోరిక రీచ్ అవ్వండి. ఒకటే మార్గం. ఈ సబ్జెక్ట్ని ఫాలో అయిన వాళ్ళు ఎందరో 1,00,000 రూపాయల కంటే ఎక్కువ, కోటి రూపాయలకైనా ఎక్కువ సంపాదించారు. మీరు కూడా సంపాదించాలనే ఆలోచన కనుక మీకు ఉంటే ఈ సబ్జెక్టులు ఫాలో అవ్వండి. చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి, అర్థమైందా? ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు. ఎవరైతే పట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ డబ్బు సంపాదించారు, వాళ్ళు అనుకున్న గోల్ని సాధించారు, బంగారం ఎంతో సంపాదించారు. కానీ మీరు ఎప్పుడు చూస్తారు? ఇంకా కోటి రూపాయలు అనుకుంటే అట్లీస్ట్ మీరు 1,00,000 2 లక్షలైనా చూసి ఉండగలుగుతారా? ఒక్కసారైనా ఆ 1,00,000 రూపాయలు ఎలా ఉంటాయి? అసలు ఈ 10 లక్షలు అంటే ఎన్ని లోట్లు ఉంటాయి? ఒక్కసారి లెక్క పెట్టారా? ఆ లెక్క పెట్టడంలో ఉన్న మజం ఎందులో లేదు. నీకు అప్పుడు అనిపిస్తుంది, అబ్బా నువ్వు డైలీ రెగ్యులర్గా 1,00,000 రూపాయలు చూస్తూ పోతే నీకు 100 200 చాలా చిన్నగా అనిపిస్తాయి. అవి నీ మైండ్లో లెక్కనే లేకుంటుంది. ఎందుకంటే మరీ అంత తక్కువ. సో నువ్వు ఎంత పెద్దగా అయితే చూస్తావో నువ్వు దాటినవన్నీ నువ్వు మర్చిపోతావు. నెగటివిటీ ఉంటే నువ్వు ఎప్పటికీ ముందుకు ఎదగలేవు. ఆ నెగటివిటీ వదిలేసి సబ్జెక్ట్నికి రండి, అర్థం చేసుకోండి, ఫాలో అవ్వండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఇంతవరకు మీరు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విశ్వానికి కృతజ్ఞతలు.